భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ అంబేద్కర్ సెంటర్లో కేటీపీఎస్ ఆర్టిజన్ కార్మికులు నిరసనకు దిగారు. ఆర్టిజన్లను కన్వర్షన్ చేయడంతో పాటు స్టాండింగ్ ఆర్డర్ను తొలగించి ఏపీఎస్ఈబీ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీవో నెంబర్ 11 ప్రకారం కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని, అదేవిధంగా 2016లో అర్హత ఉండి మిగిలిన కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని కోరుతున్నారు కేటీపీఎస్ ఆర్టిజన్ కార్మికులు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సెక్టార్లో సమ్మె సైరన్ మోగింది. ఆల్ కంపెనీస్లో జెనుకో, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ నుండి కార్మిక లోకమంతా కథన రంగంలోకి దిగారు. ఎందుకంటే మా న్యాయమైన డిమాండ్లు ఏవైతే మేము యాజమాన్యానికి గత 6 నెలల నుండి మా యొక్క సమస్యలను మేము వినియోగించుకుంటున్నాము. ఈ యాజమాన్యంలో విలీనం చేసినప్పటి నుండి మాకు రావాల్సిన హక్కులు మేము కోల్పోవడం జరుగుతుంది. వాటిపైన మేము దఫాలుగా మేము యాజమాన్యానికి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా స్పందన లేని కారణంగా ఈరోజు ఈ యొక్క విద్యుత్ సెక్టార్లో ఉన్న అన్ని యూనియన్లు 9 సంఘాలతో కలిసి మేము జాగ్రత్తగా ఏర్పడడం జరిగింది. దీనికి పూర్తి స్థాయిలో కార్మిక సంఘాలు కావచ్చు, అలాగే ఇంజనీర్స్ అసోసియేషన్స్ కూడా మాకు మద్దతు తెలపడం జరిగింది. ఇందులో మేము పెట్టిన డిమాండ్స్ 6 డిమాండ్స్ మేము సాధించుకునేంత వరకు కూడా ఈ రోజు 8వ తారీఖు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలకు దిగడం జరిగింది. కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొన్నారు. ఇవాళ కేటీపీఎస్ పాల్వంచ నుండి కార్మికులందరూ కూడా ఒక కుటుంబం లాగా మేమంతా ఒకటే కుటుంబము, మా సమస్యలన్నీ మా అందరి ఒకటే అని చెప్పి స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు ఈ రోజు సమ్మెలో పాల్గొనడం జరిగింది. కావున ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని యాజమాన్యం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు తప్పకుండా చర్చలకు పిలిచి మా యొక్క సానుకూలమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈనాటి తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జాక్ మరి వారైతే ఏదైతే తలపెట్టారో 17/1/2026లో మరి మేనేజ్మెంట్ వాళ్ళకి వారి జాక్ ద్వారా 6 డిమాండ్లతోటి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. మరి ఆ లెటర్లో కార్మికులకు సంబంధించిన విషయాల మీద వాళ్ళు నోటీస్ ఇవ్వడం, మరి మేనేజ్మెంట్ వాళ్ళు దాదాపు 45 రోజులు దాటినా కూడా ఎలాంటి స్పందన రాలేదు. కాబట్టి మరి వాళ్ళు ఒక కార్యాచరణ ఏర్పాటు చేశారు. ఆ కార్యాచరణకు కూడా మా 1104 తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి మరి మా జనరల్ సెక్రటరీ సాయిబాబు గారు సంపూర్ణమైన మద్దతు తెలియజేశారు. దానిలో భాగంగానే వాళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మా 1104 నుంచి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం. మరి నిన్న జరిగిన వరంగల్ మీటింగ్లో కూడా మా రాష్ట్ర నాయకులు రావడం, మరి ఆ జాక్కి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మరి వారు ఏదైతే డిమాండ్లు పెట్టారో ఆ డిమాండ్ సాధించే వరకు కూడా వాళ్ళ వెనుక మా 1104 ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. కేటీపీఎస్ 7, 6, 5 ఈ మూడు ప్లాంట్లలో దాదాపుగా మేము 25 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం. 25 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ లేబర్ గా పనిచేస్తున్నాం. అలాంటిది మా యొక్క కష్టాన్ని వాళ్ళు గుర్తించాలి, ప్రభుత్వం దిగి రావాలి. ఎందుకంటే కొన్ని వేల మంది దాదాపుగా కరెంట్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్మికుడు పిట్టల వల్ల రాలిపోతున్నాడు. మా యొక్క కష్టాన్ని యాజమాన్యం అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఇక్కడికి సమ్మెకు దిగడానికి కారణం ఏంటంటే మా యొక్క సమస్యలను పరిష్కరించడం లేదు. మాకు న్యాయమైన పద్ధతి కలిగించాలి. మేము న్యాయంగా అడుగుతున్నాము, దౌర్జన్యం చేయట్లేదు. మాకు రావాల్సిన దాని గురించి మేము ఎన్నో పోరాటాలు చేసాం. ఒక నాయకత్వంగా నాయకులమ్మడి తిరిగాము, అయినా సరే కావలేదు. కాబట్టి మాకు మేమే వర్కర్స్ గా న్యాయంగా మనం అందరూ ఒక ఐక్యత, ఒక కుటుంబంగా కలిసేసి పోరాటం చేసి మనకు రావాల్సిన దాన్ని మనం సాధించుకుందామని చెప్పేసి ఈ రోజు ఇక్కడ సమ్మెకు దిగడానికి కారణం ఇదే.